నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో తొలిసారి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. భద్రతా దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వర లక్ష్మీ హోమం. బీఆర్ఎస్ లోనే ఉంటూ కేసీఆర్ కు ద్రోహం చేయాలని గుంటనక్క చూస్తోంది. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. చరిత్రలో తొలిసారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పెరేడ్ మైదానంలో జరిగిన ఈ వేడుకలు ప్రభుత్వ ప్రతిష్టను చాటేలా సాగాయి. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అధికారిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఇండియన్ ఆర్మీ, సీఆర్పీఎఫ్, కర్నూలు ఏపీ ఎస్పీ 2వ బెటాలియన్ సహా వివిధ భద్రతా దళాలు గవర్నర్ కు గౌరవ వందనం అందించాయి. వేడుకల అనంతరం గవర్నర్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. జరిగే దుర్మార్గం ఆపాలి, నువ్వే ఓ మార్గం చూపాలి. కళ్ళ జోడుతో చేతి కర్రతో కదిలేవో సత్యాగ్రహం, కదిలేవో సత్యాగ్రహం. వెండి కొండల శిరసు పండిన యువకుల మించిన సాహసం, యువకుల మించిన సాహసం. దేశం మనదే, తేజం మనదే, దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే.
years, our state remained without clear direction, its capital projects stalled, its economic confidence shaken. The absence of continuity eroded investor trust and weakened financial stability. Yet, despite these challenges, this government has worked with quiet determination, inch by inch, decision by decision, to restore stability and rebuild confidence. Every initiative, every reform, every review has been aimed at reviving growth and fulfilling the aspirations of our people. My government believes that governance must evolve with times. Speed and transparency are now the new yardsticks of service delivery. Through technology, we are ensuring that help, information, and justice reach citizens instantly, not in days, but in moments. This is what we call speed of delivering governance. As we march towards Swarnandhra, we envision a state where every village is prosperous, every town dynamic, and every city sustainable. Together, let us build healthy, wealthy, and happy society in Andhra Pradesh. Jai Hind. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, మురుగుడు హనుమంతరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారన్నారు. అంబేద్కర్ తలపెట్టిన ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వారు ఏ ఉద్దేశంతోనైతే దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మన స్వేచ్ఛ వాయువులు పీల్చుకునేటట్లు ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కల్పించే ఒక రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తాలూకు అధ్యక్షతన రూపొందించుకొని ఈ రోజు వచ్చి అందరం కూడా ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొడుతున్న ఈ నేపథ్యంలో ఎంతో ఈ శుభతరుణంలో మరొకసారి మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరం కూడా ఒక ప్రతిమ పోవాలి, మనందరం ఒక ఆలోచన చేసుకోవాలి. ఏదైతే మహానుభావులు మనకి తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఇది నిలబెట్టుకోవడానికి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే తలపెట్టారో సమానత్వం, సమన్యాయం, అందరికీ రాష్ట్రాంతాలుగా అందరికీ దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఫలాలు అందాలని ఆయన ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన కొనసాగడానికి మనం కృతజ్ఞతతో ఉండాలి. దురదృష్టవశాత్తు ఇవాళ వస్తున్న మరి ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి వ్యక్తిగత మరి కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని మరి ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వతంత్ర ఫలాల్ని మరి అందరికీ సమానంగా అందాలని నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క
మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవ్వు పెట్టాలని మరి మీ అందరికీ కూడా పిలిపిస్తూ ఇప్పుడే మనం స్మరించుకున్న పెద్దలతో పాటు మన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడే మనం స్మరించుకున్నాం. ఆయన స్ఫూర్తితో ఆయన తాలూకా ఆలోచనతో పుట్టిన ఈ పార్టీ ఏదైతే పేద ప్రజల తాలూకా శ్రేయస్సు ఉందో వారి తాలూకా ఆలోచన ఏదైతుందో వారికి ఫలాలు రాష్ట్రంలో ఫలాలు అందాలని ఆయన కోరిక ఏదైతే ఉందో ఆ కోరికల్ని తీర్చడానికి కొంత నిశ్చయంతో మన నాయకుడు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో మనందరం భాగస్వాములు కావాలి. సరే రాజకీయాల్లో గెలుపుకోవడం అనేది పక్కన పెట్టుకుంటే మనం ఒక ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యతని మనం గుర్తిరిగి వాటిని ఆ స్ఫూర్తిలోనే మనం ముందుకెళ్లాలని ప్రతి ఒక్క మరి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని మరి కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాల్లో, పాఠశాలలోనూ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్టేరు గ్రామ సర్పంచ్ మట్టా కుమారి మాట్లాడుతూ 200 సంవత్సరాలు స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా బ్రిటిష్ పాలనలో మగ్గిన ప్రజలకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిందన్నారు. ఆనాటి నుండి రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ఎంతో శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏర్పాటు చేసి ప్రజల స్వేచ్ఛా హక్కులు కాపాడటానికి ఎంతగానో కృషి చేసిన పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ముందుగా అందరికీ కూడా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే భారతీయ పౌరులందరికీ కూడా సమాన హక్కులను కల్పిస్తూ వారి యొక్క స్వేచ్ఛ పరిరక్షణ కోసం ఎంతోమంది కృషి చేయడం జరిగింది. అలాగే భారతదేశాన్ని 1950 జనవరి 26న మనకి ఈ గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకోవడం జరిగింది. అలాగే 200 సంవత్సరాల క్రితం పాటు మనల్ని ఈ బ్రిటిష్ వారు పరిపాలించారు. అప్పటి వరకు కూడా మన దేశ పరిపాలనా విధానం మొత్తం కూడా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. వారిని మన దేశం నుంచి వెళ్ళగొట్టిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అనేది రూపొందించుకోవడం జరిగింది. అప్పటి నుండి కూడా మన దేశం పూర్తి గణతంత్ర రాజ్యం అయ్యింది. గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వము, ప్రభుత్వమే ప్రజలు. అలాగే ఈ గణతంత్ర రాజ్యం కోసం ఎంతోమంది పోరాట యోధులు వారి యొక్క ఫలితంగా తీసుకుని మనకి రాజ్యాంగం అనేది రూపొందించడం జరిగింది. వివిధ దేశాలను తిరిగి అలాగే పలు అంశాలను పరిగణలోకి తీసుకుని మనకి రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం అనేది పట్టింది. కాబట్టి దీన్ని ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా రూపొందించడం జరిగింది. అలాగే కూడా ఈరోజు మనం అందరం కూడా కుల మత భేదాలకు అతీతంగా మనం ఈ స్వేచ్ఛ హక్కులు కలిగి ఉంటున్నామంటే దానికి కారణం ఎందరో స్వాతంత్ర పోరాట యోధుల పోరాట బలమే మనం ఈరోజు అనుభవిస్తున్న స్వాతంత్రాలు. కాబట్టి మనం అందరం కూడా వారి యొక్క స్ఫూర్తికి అనుగుణంగా మనం అందరం కూడా దేశాభివృద్ధికి మనవంతు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలో రంగుల గోడలు కాదు, అంబేద్కర్ అన్నట్టుగా పౌరుని యొక్క నైతికాభివృద్ధి నిజమైన దేశాభివృద్ధి అన్నట్టుగా ప్రతి పౌరుడు కూడా మన దేశానికి తన వంతు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే కూడా ఈ ఆచంట నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ గణతంత్ర దినోత్సవాలు అనేవి ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా పేరు మట్టా కుమారి, నేను మార్టేరు గ్రామ సర్పంచ్ని. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.